హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు మహాకవి శాస్త్రకార విభాగంలో డిగ్రీ 5th సెమ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ లో మహాకవి శాస్త్రకార విభాగానికి సంబంధించి భరతముని గురించి మాట్లాడుతుంది ఈరోజు. సో భరతముని గురించి చూడండి. వెన్ వి గో త్రూ ద వరల్డ్ లిటరేచర్ వి ఫైండ్ ద ఇండియన్ అలంకార శాస్త్ర లాస్ ఆన్. ప్రపంచ సాహితీ చరిత్రను గనక పరిశీలించడానికి ఉపయుక్తమైన గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది అలంకార శాస్త్రం. భారతీయ అలంకార శాస్త్రమే ప్రామాణికమైనది అని చెప్తాం. ప్రపంచ సాహిత్య చరిత్రని పరిశీలించడానికి ప్రామాణికమైనటువంటి గ్రంథము అలంకార శాస్త్రం. ద ఫస్ట్ పొయిటిక్ ఆఫ్ అలంకార శాస్త్ర ఈజ్ నాట్య శాస్త్ర ఆఫ్ భరతముని. సో ఆ అలంకార శాస్త్రంలో మొదటి గ్రంథమే ఈ భరతముని యొక్క నాట్య శాస్త్రం. భరతముని యొక్క నాట్య శాస్త్రమే అలంకార శాస్త్రంలోని మొదటి గ్రంథంగా చెప్పబడుతుంది అనమాట. సో భరతముని వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ డ్రామటాలజీ. సో ఈ భరతమునిని భారతదేశ నాట్య శాస్త్రానికి అతన్ని ఫాదర్ అంటే పితామహుడిగా చెప్తారనమాట. నెక్స్ట్, యాజ్ పర్ సమ్ హిస్టోరియన్స్ భరతముని లివ్డ్ అరౌండ్ 1000 to 500 BC ఇన్ కాశ్మీర్. కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం భరతముని కాశ్మీర్ లో క్రీస్తు పూర్వం 1000 నుంచి 500 శతాబ్దానికి మధ్య కాలంలో నివసించాడని చెప్తారనమాట. సో నాట్య శాస్త్ర ఈజ్ ఏ ట్రీటైజ్ ఆఫ్ పోయిటిక్స్ అండ్ డ్రామటాలజీ. సో ఈ నాట్య శాస్త్రం ఏదైతే ఉందో, ట్రీటైజ్ అంటే బుక్ అనమాట. సో నాట్య శాస్త్ర ఈజ్ బుక్ ఆఫ్ అని కూడా రాయొచ్చు. ఆఫ్ పోయిటిక్స్ అంటే అందులో ఏముంటుంది, అలంకారం ఉంటుంది, అండ్ డ్రామా నాటకాలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి అనమాట. రైట్, దిస్ బుక్ కన్సిస్ట్ ఆఫ్ 36 చాప్టర్స్ అండ్ ఈచ్ చాప్టర్ డీల్స్ విత్ సపరేట్ టాపిక్స్. ఈ నాట్య శాస్త్రం అనేది 36 అధ్యాయాలు కలిగి ఉన్నటువంటి బుక్ ఇది. అండ్ ఈ 36 అధ్యాయాలు అన్ని కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క టాపిక్ ని సపరేట్ అన్ని అంటే వేరే వేరే విషయాల్ని వివరిస్తాయి అనమాట. నెక్స్ట్, ఇనిషియల్లీ నాట్య శాస్త్ర వాజ్ ఏ స్మాల్ బుక్. అయితే మొదట్లో ఈ నాట్య శాస్త్రం అనేది ఒక చిన్న గ్రంథంగానే ఉండేది అనమాట, ఒక లఘు గ్రంథంగా ఉండేది. బట్ లాటర్ ఇట్ బికేమ్ ఏ బిగ్గర్ వన్. ఆ తర్వాత కాలంలో అది ఒక బృహత్ గ్రంథంగా తయారైంది విత్ మెనీ కామెంటరీస్. ఎందుకంటే ఆ నాట్య శాస్త్రం పైన అనేక వ్యాఖ్యానాలు, కామెంటరీ అంటే వ్యాఖ్యానాలు రాయడం జరిగింది. అందుకే అది ఒక పెద్ద గ్రంథంగా మారింది అనమాట. ఓకే, నెక్స్ట్, ద గ్రేట్ కామెంటరీ ఆన్ నాట్య శాస్త్ర ఈజ్ అభినవ గుప్తాస్ అభినవ భారతి. అభినవ గుప్తా అనే అతను ఈ నాట్య శాస్త్రం పైన అభినవ భారతి అనే ఒక వ్యాఖ్యానాన్ని రాశాడు. అది చాలా ఫేమస్ అయినటువంటి వ్యాఖ్యానంగా చెప్పబడుతుంది అనమాట. తర్వాత మమ్మటాస్ కావ్య ప్రకాశ, మమ్మటుడు అనే వ్యక్తి యొక్క కావ్య ప్రకాశం అనున్నది. అండ్ విద్యానాథుడి యొక్క ప్రతాప రుద్ర యశోభూషణం వర్ రిటర్న్ బేస్డ్ ఆన్ భరతాస్ నాట్య శాస్త్ర. సో భరతుడి యొక్క నాట్య శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఇందులో ఉన్నటువంటి అలంకార శాస్త్రాన్ని ఉపయోగించి ఈ మమ్మటుడు కావ్య ప్రకాశ అనే బుక్ ని అండ్ విద్యానాథుడు ప్రతాప రుద్ర యశోభూషణం అనే బుక్ ని రాయడం జరిగింది అనమాట. నెక్స్ట్, భరతముని ఎక్స్ప్లెయిన్డ్ 8 రసాస్ ఇన్ నాట్య శాస్త్ర. ఇక భరతముని యొక్క నాట్య శాస్త్రంలో మొదట్లో 8 రసాల గురించి వివరించబడింది. ఆ తర్వాత లాటర్ శాంతి రస వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఆ తర్వాత 9వ రసమైనటువంటి నవరసాలలో 9వది శాంతి రసం అనేది ప్రవేశపెట్టబడడం జరిగింది అనమాట. నెక్స్ట్, ఇట్ హ్యాస్ 4 అభినయాస్. నాట్య శాస్త్రంలో 4 అభినయాలు ఉంటాయి. 4 వృత్తులు అంటారు. 4 వృత్తిస్ ఉంటాయి అండ్ 4 ప్రవృత్తిస్, దానికి సంబంధించిన ప్రవృత్తులు. వృత్తి అండ్ సేమ్ తెలుగులో కూడా అట్నే అంటారు, అవి ఉంటాయి అనమాట. అకార్డింగ్ టు నాట్య శాస్త్రాన్ని అనుసరించి దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ అభినయాస్. ఇక్కడ చెప్పాను కదా 4 రకాలైనటువంటి అభినయాలు ఉంటాయని చెప్పేసి. అందులో మొదటి దాని పేరు సాత్విక అభినయం, నెక్స్ట్ వాచిక అభినయం, నెక్స్ట్ ఆంగిక అభినయం, నెక్స్ట్ ఆహార్య అభినయం. సో ఇక్కడ సేమ్ యాజ్ టీజర్ రాసిన అభినయం అని రాసేయండి, ఓకేనా. సో సాత్విక అభినయం, వాచిక అభినయం, ఆంగిక అభినయం అండ్ ఆహార్య అభినయం అని చెప్పేసి మొదలగు 4 అభినయాలు నాట్య శాస్త్రంలో వివరించడం జరిగింది. అంటే అభినయాలు ఏంటి అంటే డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట, స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటాం. వాటిని అభినయాలు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. సో ఈ విధంగా మీకు భరతముని మీ బుక్ లో కొంచెం మ్యాటరే ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ కూడా నేను యాడ్ చేసి రాయడం జరిగింది 12 పాయింట్ల వరకు. మీకు ఇదంతా రాసి మీకు బరాబర్గా ఫుల్ మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.